సాధారణంగా ఉగాది పండుగ రోజు ఇంటికి చుట్టాలు అందరూ వస్తారు, కానీ మన ఈ ఉగాది సెలబ్రేషన్ కి ఒక గజ దొంగే రాబోతున్నారు, ఓ డెకాయిటే రాబోతున్నారు. ఎస్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మాడి విశేష్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. డాన్స్ అయిపోతుందని తెలియదు. మీరు కూడా ఇంత డాన్స్ చేస్తారని నేను అనుకోలేదు. గురూజీ వెల్కమ్ అండ్ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. పెద్దలు ప్రదీప్ గారి నుంచి కూడా. ఎవరో పెద్దలు వచ్చారు, నేనా? చూసారా సార్ డబుల్ యాక్షన్? అంటే మా ఇద్దరు అట్లా సరదాగా అలా ఒకరినొకరు పెద్దలు అనుకుంటూ ఉంటాం. అండ్ చాలా చాలా ఆనందం మిమ్మల్ని మళ్ళీ ఏమైంది మిమ్మల్ని ఇలా కలవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. బట్ చాలా హ్యాపీ ఇట్లా ఉగాది రోజు వచ్చారు. ఏంటి దొంగతనాలు ఎలా నడుస్తున్నాయి, ఏంటి పరిస్థితి బయట? ఏప్రిల్ 10వ తారీఖు డెకాయిడ్ సినిమా వస్తుంది. ఈ లోపల పాపం ఎవరు డబ్బులు దోచుకుంటే అవసరం లేదు. ఏప్రిల్ 10th మాత్రం మార్నింగ్ షో నుంచి దోచేసుకోవడమే. FDFS ఇట్ సైడ్ మా ఈటీవీ టీమ్ మెంబర్స్ అందరూ ఇట్ సైడ్ ఉన్నారు. ఎస్ హలో. అండ్ ఇట్ సైడ్ ఈటీవీ విన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇట్ సైడ్ ఉన్నారు. ఐ లవ్ యూ గైస్. చెప్పలేదు. I really like you guys. బట్ ఐకానిక్ సాంగ్ కన్నెపిట్టరు ఆ సాంగ్ ఆ థాట్ ఎక్కడ స్టార్ట్ అయింది? చిన్నప్పుడు I'm a huge నాగ్ సార్ ఫ్యాన్. ఫస్ట్ టైం స్టెప్ వేసింది కన్నెపిట్టరు కనుక అందుకనే. Fantastic. But what I can't wrap my head around is that Sesh, the sophisticated Sesh, Rallu Rappulu, and that slang, and oka love story and dance. Oh my God, what's happening? నువ్వు అమెరికన్ గా మాట్లాడతావు కానీ ఇండియన్. ఏంటి నేను ఎప్పుడు మాట్లాడాను? నేను ఇండియన్ గా మాట్లాడతా కానీ లోపల చిన్న మాస్ ఉంటుంది. అవి చూడబోతున్నాం అన్నమాట ఆ మాస్ ని. మాస్ అని చెప్పి మళ్ళీ ఏదో చిన్న మళ్ళీ కర్చీఫ్ మెడలో కట్టుకుని ఆ జోన్ ఏం లేదు. బట్ ఒక జెన్యున్ క్యాండిడేట్, ఒక జెన్యున్ గాలోడు జైలు నుంచి పారిపోయి బయటకు వస్తే ఎలా ఉంటాడో వి ట్రై టు క్యాచ్ దట్ వైబ్ అన్నమాట. అది ఇంగ్లీష్ లో చెప్పాను నీకోసం. Always amazed Sesh from day one. థ్యాంక్ యూ జయ భరద్వాజ్. యాక్చువల్గా ఈ పాటకి సినిమాలో ఈ పాట ఎంజాయ్ చేసేసి నేను మృణాల్ స్టేజ్ మీద సడన్ గా డాన్స్ స్టెప్ కూడా వేసాం అనమాట. ఈ పాటకి ఇంకా అదే ఇంక మాకు హుక్ స్టెప్ కూడా అయిపోయింది. ఈ పాటకి మాకు చాలా న్యాచురల్ గా అయిపోయింది. వి డిడ్ంట్ ఈవెన్ ప్లాన్ ఇట్. సో మా కోసం ఒకసారి పాట కూడా పాడితే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన ఈ సినిమా విశేషాల్లో ఆయన పాడతారన్న విషయం కూడా మాకు తెలిసింది. బాత్రూమ్ సింగర్ అండి నేను. పర్లేదండి, బాత్రూమ్ ఉంటే పాడేవాడిని. ఫీల్ అవ్వండి, ఫీల్ ఫ్రీ. కన్నులే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా మంటలే మండేటి ఎండ నిన్ను తాకకుండా వానమబ్బునవుతా రూబరు హే రూబరు. ఫ్యాంటాస్టిక్. పాట అంతా బాగుంది అండ్ దట్టు అంత రొమాంటిక్ సాంగ్. మీరు ఒక్కళ్ళే ఉన్నారు వర్ష గారు. ఆన్ రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చాలా చాలా బాగుంది సార్. అడివిశేష్ గారు, మీరు ఏమనుకోకపోతే ఇక్కడ చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. ఆవిడ రోహిణి గారు ఫీల్ అయ్యారు, మాకెందుకు నేర్పించలేదు ఆవిడ అలిగారు. ఏ బొంగమూతి పెట్టవా? ఇగో రోహిణి గారు, ఇంత జరిగిన తర్వాత ఒక అద్భుతమైన పాట, ఆయనకు నచ్చిన పాట మీరు పాడాలి కాసేపట్లో. ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, మీరు లోపు కంటెంట్ చేసుకోండి, డిస్టర్బ్ చేయొద్దు. మేము యాక్చువల్ కంటెంటే చేస్తున్నాం, నువ్వే డిస్టర్బ్ చేస్తాం. సుప్రసిద్ధ కళాకారులు నాకు సార్ అట్రండి, అతకోపడతా ఏంటమ్మా, ఢిల్లీ పర్లేదు. హాయ్ అడివిశేష్ గారు, నేను ఏ టాటూ వేయించుకుందాం అనుకుంటున్నాను, మీరేమంటారు? లోజన్ గారికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి.
చచ్చా అది కాదు. అంటే నా పేరు ఏమో అవంతిక, మీ పేరేమో అడివిశేషు. ఇద్దరి పేర్లలో ఏ ఉంది కాబట్టి ఈ పండగ అవగానే నేను టాటూ వేయించుకుందాం అనుకుంటున్నా. మీకు ఓకేనా? థ్యాంక్ యూ, వెరీ స్వీట్. థ్యాంక్ యూ. ప్రదీప్ పట్టుకుంటాను నేను పట్టుకుంటాను. చాలా క్రష్ నాకు మీరంటే. నాకెవరు ఇంత పబ్లిక్ ఇంతమంది ప్రపోజ్ చేయలేదు ఎప్పుడు. పబ్లిక్ లో మీరు రాలేదనుకుంటా, అందుకే, లేకపోతే వచ్చింటే అసలు ఎప్పుడో ప్రపోజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఐ లవ్ యూ. వెరీ స్వీట్. థ్యాంక్ యూ సార్. నేను పట్టుకుంటాను. నేను యాక్చువల్గా దీనికి రెడీ లేకుండా. హాయ్ సార్, యా ఫ్రమ్ గూఢచారి నుండి ఐ బికెమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యూ. యాక్చువల్గా ఇంత అమేజింగ్ దానికి రెడీ అవ్వలేదు యాక్చువల్గా. సార్ నెక్స్ట్ పార్టిసిపెంట్. హలో హాయ్, Hi, hi. నా పేరు రక్ష. సో Hi, Raksha. నాకు కన్నడ తప్ప వేరే లాంగ్వేజ్ అంత పెద్దగా రాదు. ఆయనకు కూడా కన్నడ వచ్చు. మీరు కన్నడలో మాట్లాడి, నేను తెలుగు మాట్లాడతాను. అంటే నేను ఒక సెంటెన్స్ చేస్తాను, సో దట్ జస్ట్ ట్రాన్స్లేట్ మీ ఇన్ ఇంగ్లీష్. నాకు ఖర్జూర్ కావాలి అనడానికి ఇంగ్లీష్ లో ఏమంటారు? యూ వాంట్ ఎ డేట్. ఎస్, ఐ వాంటెడ్ ఇట్. అన్న శేషన్న, షీ వాంట్స్ డేట్ టు ఈట్. ఏ మీరు అందరు దాన్ని తిడతారు కానీ షీ హాజ్ ఎ వెరీ ప్రిటీ ఫేస్. అందరూ రోహిణి గారు క్లాప్ కొట్టండి ఫస్ట్. వెరీ స్వీట్. బట్ థ్యాంక్ యూ ఫర్ ద కన్నడ డేట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, ఐఎమ్ అఖిల. కళ్ళు మూస్తే కళ్ళలో వచ్చారు, కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు ఉన్నారు. అసలు ఎవడ తెరవమన్నాడు? లవ్ స్టార్ట్స్ విత్ ఫ్రెండ్షిప్, సో ముస్సే దోస్తి కరోగే? బిల్కుల్ కరేంగే. థ్యాంక్ యూ. వాట్సాప్ లో మార్నింగ్ మెసేజ్, గుడ్ మార్నింగ్ మెసేజ్. హాయ్ సార్, నాకు వేరే వాళ్ళలాగా మాటలతో ప్రేమ చూపించడానికి రాదు. సో నేను మీకోసం సాంగ్ నేర్చుకున్నాను. మీ సాంగే. ఊరికే ఊరికే మనసే ఊరికే ఊరికే ఊరికే. ఫ్యాంటాస్టిక్, And మన సూపర్. ఈటీవీ ప్రేక్షకుల తరపున అండ్ నా తరపున ఐ లవ్ యూ సో మచ్ సార్. ఈ ఉగాది స్వయంవరానికి నేను థ్యాంక్ యూ సో మచ్. ఐ జెన్యున్లీ వాజంట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. సో నాకు చాలా సర్ప్రైజ్డ్, షాక్డ్, కొంచెం షేకెన్ గా ఉన్నాను. ఆల్ ఫ్లేవర్స్, ఉగాది పచ్చడి, ఆల్ ఫ్లేవర్స్. उगादी पचड़ला ఉంది एक्चुअल के डिफरेंट फ्लेवर्स, डिफरेंट अलग अलग तरीके में प्रपोज किया गया. हाँ. थोड़ा प्याज डालो भैया. బ్రో, మీరు ఉగాది పచ్చడి తిన్నారు, ఇప్పుడు రోటి పచ్చడి తిన్నారు. రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ప్రెటీ లేడీస్. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు మీకు ప్రపోజ్ చేయడానికి కృపయా ధ్యాన్ దే గాడి నంబర్ 143 ప్లాట్ఫామ్ మీద నుంచి మీ మీదకి రాబోతుంది. వాళ్ళు ఒక ప్రపోజల్సా? ప్రపోజల్ అంటే ఎలా ఉంటుంది నేను చూపిస్తా. ఏమైంది? ఉరికేకి సింగ్ చేశాడు. ఉరికే వాళ్ళందరూ చాలా క్యాజువల్ గా ప్రపోజ్ చేశారు. మీ సినిమాలో మృణాల్ ఠాకూర్ తెచ్చినట్టే నేను కూడా నీకోసం తెచ్చాను. ఏం తీసుకొచ్చారు? మీకోసం హల్వా తీసుకొచ్చాను. హల్వా నా ఫేవరెట్. ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచి.
అరే ఇది ఏ ఊర్లో హల్వారా ఇది? ఇది కరివేపాకు అన్నం హల్వా అని చెప్ప హల్వా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ప్రదీప్ పట్టుకో. ఆయన రోజెస్ పట్టుకుని స్టీల్ డబ్బాలు పట్టుకుని మీరు కానీ. ఇట్స్ ఓకే, మనకి ఫ్లవర్స్ బాక్స్లు బొకేలు అక్కర్లేదు, మాటలతోనే నేను పడేస్తాను. చేతులతో పడేయాలి. అదన ఓకే. సో మాటలతో నేను మిమ్మల్ని పడేద్దామని ఒక కవిత నేర్చుకుని వచ్చాను. మిమ్మల్ని చూసిన ఆ క్షణం నుంచి మీరు ఎవరు అని మీ వెనకాల ప్రేమ గూఢచారిలాగా తిరిగి అప్పుడు తెలిసింది నేను మేజర్ అయ్యానని. మీ ప్రేమకు నేను డెకాయిట్ లా మారిపోదాం అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వి లవ్ యూ. ఆల్ ది బెస్ట్ టు డెకాయిట్. Thank you. పెద్ద Thank you హిట్ so much. అవ్వాలి. కాసేపు ఇక్కడే ఉండి మా ఈ సెలబ్రేషన్స్ లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం మేము. Yes, కాసేపు yes. ఉండి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ బి సీటెడ్.